అందరికీ మరణాత. ఈవేళ మన ధ్యానాంశము, ధ్యాన పాట అంశము పౌలాది పౌలు. పౌలాది పౌలు. పౌలాద్ అనగా దృఢమైన, దిట్టమైన అని అర్థం. పౌలాద్ అంటే దృఢమైన, పటిష్టమైన, దిట్టమైన. పౌలాది పౌలు అనగా దృఢమైన పౌలు గారు, దిట్టమైన పౌలు గారు, పటిష్ఠుడైన పౌలు గారు. ఈ 27వ అధ్యాయము సవివరముగా మీరు పఠిస్తే ఒక చక్కని వృత్తాంతం. సముద్ర ప్రయాణములో ఘోర ప్రమాదం. ఆ ప్రమాదమును దేవుడు అద్భుతముగా తప్పించిన వైనం. ఆ ప్రమాదములో నుండి నిన్ను గట్టెక్కిస్తానని దేవుడు పౌలు గారికి ఇచ్చిన ప్రమాణం. ఆ ప్రమాణమును దృఢపరుస్తూ దూతగారు సెలవిచ్చిన వర్తమానం. ఈ వర్తమానము ద్వారా పౌలు గారు ఓడ నావికులందరికీ కూడా, ఓడవారికి కూడా, ప్రయాణికులకు కూడా అందించిన ప్రోత్సాహం. దేవుడు తన దూత ఇరువురు సెలవిచ్చిన రీతిగా ఘోర విపత్తు నుండి పౌలు గారు గట్టెక్కిన చక్కని వివరము ఈ 27వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారిని ఇప్పుడు రోమా పట్టణానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ ప్రయాణం రోమా పట్టణ ప్రయాణం. ఎందుకు రోమా పట్టణానికి పౌలు గారిని తోడుకొని వెళ్తూ ఉన్నారనగా, కైసర్ చక్రవర్తి ఎదుట హాజరుపరచుటకు. కైసరును చక్రవర్తి ఎదుట పౌలును నిలబెట్టుటకు. ఈ కారణం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, పౌలు గారు మార్పు చెందిన వైనం మనందరికీ కూడా తెలుసు. సౌలుగా ఉండి క్రైస్తవులను హింసిస్తూ క్రైస్తవులను చంపుటయే తన భక్తికి, తన భక్తి భావమునకు నిదర్శనము అని ఎంచి దమస్కు మార్గములో తాను ప్రయాణిస్తూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువే తనకు అగుపడి, ప్రభువే సౌలును పౌలుగా మార్చిన సంగతి మనందరికీ తెలుసు. ఈ పౌలు గారు ప్రభు చేత ఆకర్షింపబడిన పిదప, ఈ పౌలు గారు ప్రభు మార్గము కనుగొన్న పిదప నిర్ముఖమాటముగా ఎల్లరకు ప్రభును గూర్చి బోధిస్తూ, ప్రభు స్వార్థ ప్రకటిస్తూ, ఆ కాలమందు అపోస్తలుల గురించి తెలియచేసిన సాక్ష్యమును బట్టి వీరు భూమిని తలక్రిందులు చేయువారన్న పద్ధతిని బట్టి పౌలు గారు బలముగా, నిర్ముఖమాటముగా బోధిస్తూ ఉన్నందున అనేకులు, యూదులు, యూదేతరులు క్రైస్తవత్వములోనికి ప్రవేశిస్తూ ఉన్నందున ఈ గొప్ప మార్పు, ఈ పరివర్తన, ఈ ఉజ్జీవమును చూచి ఓర్వలేక యూదులైన వారు
పౌలు గారి మీద నేరారోపణ చేసి పౌలు గారిని అధిపతుల ఎదుట నిలువబెడుతూ ఉన్నారు. పౌలు గారు అధిపతుల ఎదుట తాను యోధా మతానికి ఏ ద్రోహము చేయలేదని, తాను యోధా మతాన్ని తిరస్కరింపలేదని, తాను యూదులైన వారికి అభ్యంతర కారణుడిగా లేడని స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. పౌలు గారు మొట్టమొదట ఫీలిక్స్ అను గవర్నర్, యెరూషలేం గవర్నర్ అధిపతి ఎదుటకు తోడుకుని వెళ్ళి అధిపతి ఎదుట సాక్ష్యమిచ్చుటకు, తన మీద మోపబడిన నేరములకు తాను ప్రత్యుత్తరమిచ్చుటకు తాను హాజరుపరచబడుట అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 3 నుండి 6 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. మహాఘనత వహించిన ఫేలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంబంధించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. ఇది యూదులైన వారు ఫీలిక్స్తో తెలియచేయు సమాచారం. చదువమ్మా. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాము. ఈ ఆగండి. ఫీలిక్స్ యొక్క వినికి, ఫీలిక్స్ యొక్క దృష్టి, ఫీలిక్స్ యొక్క ఆదరణ, శ్రద్ధ యూదులైన వారు కోరుతూ పౌలు గారి మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. 5-6 వచనాలు. ఈ మనుష్యుడు అంటే పౌలు గారు ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పెను. చూసారా, ఇలాగున ఫీలిక్స్ ఎదుట పౌలు గారి మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. 24వ అధ్యాయం 27వ వచనానికి వచ్చేసరికి ఫీలిక్స్ బదిలీ చేయబడ్డారు. ఫీలిక్స్ స్థానములో ఇంకొక గవర్నర్ యెరూషలేమునకు, అంటే యోదయ ప్రదేశమునకు ఏర్పాటు చేయబడ్డారు. ఆయన పేరు ఫీస్తు. ఫీలిక్స్ బదిలీ అయ్యాడు, ఫీస్తస్ ప్రవేశించాడు. ఫీస్తు. ఈ సంగతి అపోస్తలుల కార్యం 24-27లో మనం చూస్తాం. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియో ఫేస్తు వచ్చెను. రైట్. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను. చూసారా, ఫీలిక్స్ యూదుల మెప్పు కోరి, ఈవేళ కూడా మనం చూస్తే ప్రజల మెప్పు కొరకు పాలకులు కోరుతూ ఉన్నారు. ఫీస్తు దగ్గర పౌలు, అపోస్తలుడైన పౌలు గారు హాజరుపరచబడుచు ఉన్నారు. 2వ ట్రయల్ అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయం 10, 11, 12 వచనములు. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలువబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలమిదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినేడలా మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియూ నిజము కాని ఎడలా నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరమూ కాదు.
కైసరు ఎదుటనే చెప్పుకొందునని. ఆగండి. కైసరు ఎదుటనే చెప్పుకొందును. ఈ ఫీస్తస్ గవర్నర్. కైసరు ఎవరు? చక్రవర్తి. ఇది జిల్లా కోర్టు అనుకోండి. కైసరు ఎవరు? సుప్రీం కోర్ట్. ఆయనే ఫైనల్. కాబట్టి పౌలు గారు అంటారు, మీ వలన నాకు న్యాయం దొరకట్లా, మీరు నాకు న్యాయం చేయట్లా, మీరు పక్షపాతం చూపిస్తూ ఉన్నారు, యూదులను మెప్పింప ఉద్దేశిస్తూ ఉన్నారు. కాబట్టి మీ జోలు నాకొద్దు, నేను ఎవరి దగ్గర ఆనబెట్టుకుంటాను లేక విన్నవించుకుంటాను? కైసరు దగ్గర. అప్పుడు కైసరు ఎక్కడ ఉండేవాడంటే రోమా చక్ర ఆధిపత్యం మొత్తానికి చక్రవర్తిగా రోమాలు ఉండేవాడు. కాబట్టి పౌలు గారి యొక్క మనవిని బట్టి పౌలు గారిని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? రోమా పట్టణానికి. 12. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు నొద్దకే పోగుదువని ఉత్తరమిచ్చెను. రైట్. తరువాత మరి ఒక న్యాయస్థానము ఎదుటికి పౌలు గారిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ న్యాయస్థానంలో న్యాయాధిపతి ఎవరనగా అగ్రిప్పారాజు, కింగ్ అగ్రిప్పా. 26వ అధ్యాయంలోకి వెళ్దాం. మొచ్చుకి 2-3 వచనాలు చూపిస్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి, చక్కటి కథ బాగుంటుంది. 26, 30, 31, 32. 26, 30, 31, 32. ఫెలిక్సు, ఫెస్తు, ఇప్పుడు అగ్రిప్పా. చదవండి. అంతటా రాజును అధిపతియు బెర్నేకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీయూ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. పిల్లరా, ఎందుకు పౌలు గారు పట్టుబడుతున్నారు? ఈ 3 వాక్య భాగాలు మనం చదివితే మనకు అనుకోవచ్చు, ఏంది పౌలు గారికి చాదస్తం ఏంటి? ఏదో వీళ్ళని కాళ్ళ ఏళ్ళ పట్టుకొని బతిమలు ఆడుకొని బెయిల్ తీసుకోవచ్చు, విడుదల పొందొచ్చు, న్యాయం సేకరించవచ్చు. ఎందుకు పట్టుబట్టి నేను కైసరు దగ్గరికే వెళ్తాను ఎందుకు అంటున్నారు 3 సార్లు అని గనక మనం గమనిస్తే, తర్వాత నేను మీకు రెఫరెన్స్ చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయములో పిల్లరా, ప్రభువు పౌలు గారికి సెలవిచ్చిన మాట ఏమనగా, నేను నిన్ను కైసరు యొద్దకు తోడుకుని వెళ్తాను, నువ్వు ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి? కైసరు ఎదుట సాక్ష్యం ఇవ్వాలి అని ప్రభు తనకు తెలియచేసిన మాటను బట్టి ఇప్పుడు ప్రభు గురించిన వార్త ప్రకటించుటకు కైసరు దగ్గరికి వెళ్ళాలని పౌలు గారు సంకల్పించుకుంటూ ఉన్నాడు. కానీ మనకిలాగా తన బంధకముల కొరకు, తన విడుదల కొరకు, తన న్యాయము కొరకు కాదండి. పౌలు గారి ఉపాయం ఏంటంటే, ఇలాగైనా నేను ఎవరికి స్వార్థ ప్రకటించవచ్చు? కైసరు చక్రవర్తికి. పౌలు గారి యొక్క ఆతృత, పౌలు గారి యొక్క ఆవేశం,